తన ప్రణాళికను బట్టి మాత్రమే మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత నమ్మకమైన దేవుడు అంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మన జీవితాల్లో ఏదో నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు. నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు. మన జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే సమర్పిస్తామో, మన జీవితాల్లో మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో తన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. దేవునికి మనం ఎడతెగక ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, అత్యంత శక్తివంతమైన ఆ ప్రార్థన దేవునికి ఎప్పుడైతే మనం వినిపిస్తామో, అప్పుడు మాత్రమే మన జీవితంలో దేవుడు కార్యాలు చేయదలుస్తాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం భక్తులు చూసినప్పుడు ఎంతో మంది భక్తులు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసిన భక్తులు, ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసిన భక్తులు, వారి జీవితాల్లో మేలు చేసిన దేవుడు, వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగి మనం ఉన్నాము. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఆ జీవము కలిగిన దేవుడు మన జీవితాల్లో ఒక్క మాట సెలవిచ్చాడంటే మన జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతించాలా, నిత్యము ఆరాధించాలా. దేవుని విజ్ఞాపన చేసే మనము, విజ్ఞాపనకర్తలుగా ఉన్న మనము దేవుణ్ణి దినదినము ఆరాధించి దేవునికి నిత్యము స్తుతులు తెలుపుతూ దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన విని అనేక మందిని దర్శించే దేవుడు, అనేక మంది జీవితాలను మార్చే దేవుడు, ఆ శక్తివంతుడైన దేవుడు, ఆ జీవము కలిగిన దేవుడు. ఆ జీవము కలిగిన దేవుడు ఎన్నో మేలులు చేసి, ఎన్నో అద్భుత కార్యాలు చేసి అనేక మందిని ఆదరించిన దేవుడు, అనేక మందిని ప్రేమించిన దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుడిని కలిగి ఉన్నాం మనం. మన జీవితంలో, మన హృదయంలో ఆయనకు చోటిచ్చినప్పుడు ఆయన మన జీవితంలో, మన హృదయంలో నివాసం చేసి మనకు తోడుగా ఉండే దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. మనకు తోడుగా ఉండే దేవుడు మనతో సహవాసం చేయాలంటే ఆ దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలా, ఎంతగానో ఆరాధించాలా. ఆ విధంగా మనం ఆరాధించకపోతే, ఆ విధంగా మనం దేవుని స్తుతించకపోతే మన జీవితాల్లో ఏ మేళ్ళు జరగవు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ సమస్యలతో బాధపడుతున్నా దేవుడు నిన్ను దర్శించే దేవుడు, దేవుడు నీతో మాట్లాడే దేవుడు, నీ సమస్యలన్నిటినీ ఆ దేవునికి అప్పగించుకొని దేవుని చిత్త ప్రకారం నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు మాత్రమే నీ జీవితంలో మేలు జరుగుతుంది. క్రొత్త నిబంధన ఇప్పుడున్న సేవకులందరూ బోధించేది ఏంటంటే యేసు మార్గంలో నడవాలా, లేకపోతే రక్షణ అనుభవంలోకి రావాలని అనేక మంది సేవకులు, ప్రవక్తలు బోధిస్తున్నారు. కానీ ఆ పాత కాలంలో యేసు చెప్పినది ఏంటంటే, లేకపోతే పౌలు భక్తులు చెప్పినది ఏంటంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని మార్గంలో నడవమని అనేక మంది భక్తులు దేవుడు సెలవిచ్చాడు. కానీ ఈ లోకంలో ఎంతో మంది సేవకులు, విశ్వాసులు దేవుని చిత్తాన్ని తెలుసుకునే వ్యక్తులు లేరు, దేవుని చిత్తాన్ని తెలుసుకునే భక్తులు లేరు. కేవలం వారి స్వయం శక్తి మీద ఆధారపడే అనేక మంది విశ్వాసులు ఉన్నారు. అందుకే దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేయదలచలేకపోతున్నాడు. మనం స్వయం చిత్తంతో మన శక్తిని ఆశ్రయించి మనం ముందుకు కొనసాగుతున్నాం, కానీ దేవుని మీద ఆధారపడతలేదు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనసు చెప్పిన ప్రకారం మనం ముందుకు కొనసాగుతున్నాం, కానీ దేవుని చిత్తాన్ని మనం వెతికే వారంగా లేము. అసలు నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకునే జీవితం నీకుందా? అసలు విశ్వాసిగా ఒకసారి ఆలోచించు. దేవుని చిత్తం ఏంటి? అసలు ఆ దేవునితో నువ్వు కొనసాగే వ్యక్తిగా ఉన్నావా? నీ జీవితం ఏ విధంగా ఉంది? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడు గొప్ప దేవుడు,
దేవుడు సజీవుడు. ఆయన మార్గంలో నడిచి ఆయన్ని వెంబడించిన వారు ఎంతో మంది దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. నీవు నేను దీవించబడకపోవడానికి కారణం నీ హృదయంలో దేవునికి చోటు లేదు. నువ్వు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి స్తుతించడం లేకపోతున్నావు. దేవునికి విజ్ఞాపన చేయడానికి నీకు సమయం లేదు. దేవునితో మాట్లాడడానికి నీకు సమయం లేదు. దేవుడు నీ జీవితంలో ఏ విధంగా కార్యాలు చేస్తాడు? నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంలో దేవునికి విజ్ఞాపన చేస్తావో, దేవుణ్ణి ఆరాధిస్తావో, అప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. దేవుని మనసారా ఒప్పుకో. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నన్ను విడిచిపెట్టని దేవుడు, ఆపత్కాలలో ఆదుకునే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యేసుతో నడిచే అనుభవం నీలో ఉందా? నీలో ఎప్పుడైతే ఆ మార్పు వస్తుందో, దేవునితో సహవాసం చేసే, యెహోవా దేవునితో సహవాసం చేసే అనుభవంలోకి నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు మాత్రమే నీ జీవితం ఒక వెలుగుకరంగా మార్చబడుతుంది, ఒక నక్షత్రంగా మార్చబడుతుంది. ఆ దేవాది దేవుణ్ణి నువ్వు దినదినము స్తుతించాలా, దేవుణ్ణి విజ్ఞాపన చేయాలా. దేవుడు నీకెందుకు నూతన ఆయుష్, నూతన దినాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే దేవుణ్ణి ప్రకటించడానికి, విశ్వాసాన్ని అనేక మందికి, దేవుని ప్రేమను చూపించడానికి, అనేక మందికి దేవుడు ఏ విధంగా అయితే ఆ క్రీస్తు ప్రేమను చూపించాడో ఆ ప్రేమను అనేక మందికి ఒక మాదిరికరంగా దేవుని పోలిక చెప్పున నడవడానికి, నువ్వు సాక్షిగా ఉండడానికి నీకు ఒక నూతన దినాన్ని ఇస్తున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోయి లోకంలో ఉన్న ఆ ధనాపేక్ష కోసం ఆశపడే జనులు, ఈ లోకంలో ఉన్న డంబముల కోసం ఆలోచించే ప్రజలు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు నీకు ఎందుకు ఆయుష్ పెంచుతున్నాడు? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? నీ పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో, దేవుని ప్రణాళిక ఏంటని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒక విశ్వాసిగా, మారు మనసు పొందిన వ్యక్తిగా నీ చిత్తం ప్రకారం లేకపోతే నీ అవసరాల మేరకు విజ్ఞాపన చేయడమే తప్ప దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నావు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను తన గర్భంలోనే ఏర్పరచుకున్న దేవుడు, మరి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని మీద ఆధారపడి ఆ దేవునితో నిత్యము కొనసాగడానికి బైబిల్లో అనేక మంది భక్తులు దేవునితో నడిచారు. నీవు కూడా దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో నడవడానికి ఈరోజు తీర్మానం చేసుకో. యథార్థంగా దేవుని పాదాల చెంతకు రా. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆ దేవాది దేవుణ్ణి మనం వదిలిపెట్టుకోవద్దు. దేవుడికి మనం అందిస్తే మనల్ని పైకి లేపే దేవుడు, పైకెత్తే దేవుడు. పడిపోయిన స్థితిలో నుండి, కృంగిపోయిన స్థితిలో నుండి, ఏ బాధలతో అయితే, ఏ దుఃఖంలో అయితే ఉన్నావో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వే సమస్యతో ఉన్నా, ఏ బాధలతో ఉన్నా నిన్ను పైకి లేపే దేవుడు, నీ దీన స్థితి నుండి పైకి లేపే దేవుడు, అజీవము కలిగిన దేవుణ్ణి స్తుతిద్దామా, ఆరాధిద్దామా. యేసుతో టీవీ కానీ పోదామా, యేసుతో నడుద్దామా. నీకెన్ని అడ్డు వచ్చినా, ఏది అడ్డు వచ్చినా విడిచిపెట్టద్దు. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని నీకే అడ్డం వచ్చినా, సాతాను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నువ్వు యేసుతో నడవడానికి సిద్ధముగా ఉండు. యేసు మాత్రమే నీ జీవితాల్ని మార్చగలిగిన దేవుడు. యేసు మాత్రమే నిన్ను విడిపించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం వదిలిపెట్టుకోవద్దు.
ఆ శక్తివంతుడైన దేవుణ్ణి, ఆ శక్తివంతుడైన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, ఆరాధిద్దాం, ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెల్వను. స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు ఆజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు మనల చుట్టూ వచ్చినా, సాతాను అంబులెన్ను తగిలినా. శోధనలు మనల చుట్టూ వచ్చినా, సాతాను అంబులెన్ను తగిలినా. భయము లేదు మనకిగా ప్రభువు చెంతనందుము, భయము లేదు మనకిగా ప్రభువు చెంతనందుము. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గల్వను, లోకమంత ఏకమై యేసునాదు గల్వను. సాధనం ఎవరు నీవు నేనుగా, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. హల్లెలూయా. ఆ యేసుతో మనము నిత్యము ప్రయాణం చేయడానికి, యాత్ర చేయడానికి మనము ఎల్లప్పుడూ 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 దేవుని స్తుతించాలా. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుడు మన జీవితాల్లో ఒక నూతన క్రియ చేయదలిచాడు. దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని మహిమపరిచినప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఒక ఆశ్చర్య కార్యాన్ని చేసే దేవుడు. ఆ దేవుడు
అటువంటి దేవుణ్ణి మనం స్తుతించాలా, ఆ గొప్ప దేవుణ్ణి మనం స్తుతించాలా, ఆ జీవము కలిగిన దేవుణ్ణి మనం స్తుతించాలా, ఆ నజరేయుడైన దేవుణ్ణి మనం స్తుతించాలా. మనం ఎన్నో శ్రమల గుండా, ఇరుకుల గుండా ప్రయాణం చేసేటప్పుడు మనల్ని విడిపించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, ఆ నిజమైన దేవుడు, ఆ శక్తివంతుడైన దేవుడు, యథార్థుడైన దేవుడు, ఆ దేవుణ్ణి మనం తృణీకరిస్తున్నామేమో, వదిలిపెట్టేస్తున్నామేమో. కానీ ఆ జీవము కలిగిన దేవుణ్ణి మనం వదిలిపెట్టకుండా యథార్థంగా దేవుని పాదాల చెంతకొచ్చి ఆయన సన్నిధిద్దాం, ఆయన స్తుతిద్దాం. సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వసత్యవంతుడైన దేవుడు. అటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు. విజ్ఞాపన చేద్దాం, మన సమస్యలు, మన బాధలు, మన ఇబ్బందులు ఆయన చెంతకు పెడదాం, ఆయన చెంతకు తీసుకొద్దాం. ఆయనే మన సమస్యల్ని విడిపించే దేవుడు, ఆయనే మన బాధల నుండి విడిపించే దేవుడు. ఒంటరిగా దుఃఖంలో ఎవరు లేరనుకుని బాధపడుతున్నావు. నీ దుఃఖాల్ని, నీ బాధల్ని, ఆ ఒంటరి స్థితిని తీసే దేవుడు. ఓర్పుతో, సహనంతో దేవుని వైపు చూడు. ఒక దినమున ఆ ఒంటరితనం నుండి ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగనని వాగ్దానం చేసిన దేవుడు. నీ ఒంటరితనము నుండి నిన్ను మాత్రం ఆ దేవుడు ఆ ఒంటరి స్థితిని దూరపరిచి అనేక మంది మధ్యలో నిన్ను మహిమకరముగా, దేవునికి ఇష్టడైన వ్యక్తిగా, దేవుని మహిమపరిచే వ్యక్తిగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దుఃఖంతో ప్రార్థన చేయి. నీ హృదయంలో ఏ బాధ అయితే ఉందో అవన్నీ దేవుని పాదాలు చెంత పెట్టు. కన్నీటితో విజ్ఞాపన చేయి. అప్పుడు మాత్రమే మన సమస్యలు విడిపించగలిగిన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుమారులు కుమార్తెలు మాట వినని విషయంలో, చదువుల విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయంలో, అనేక ఒత్తిళ్లతో ప్రయాణం చేస్తూ, కృంగిపోతూ, దినదినము బాధలు పడుతూ, శ్రమలు పడుతూ, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి అని ఆలోచన చేస్తున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు ఏది కూడా వ్యర్థం కాదు. దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, దేవుడు నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నిన్ను ప్రత్యేకపరచుకున్న దేవుడు, నీకు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా తగిన కాలమందు నెరవేర్చే దేవుడు. నీవు నమ్మకముగా ఉంటే, దేవునికి యథార్థంగా ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆ కార్యాలు జరుగుతాయి. నీ మనస్సును స్థిరపరచుకో. ఒక తీర్మానం చేసుకో. పౌలు భక్తుడు తీర్మానం చేసుకున్నాడు, బ్రతికితే దేవుని కొరకే, చావైనా లాభమే. అటువంటి తీర్మానం మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, మన జీవితము అనేక మందికి దేవునికరంగా ఉండాలి. నీ ముఖములో ఆ దేవుని ప్రేమ, ఆ తేజస్సు అనేక మందికి చూపించాలా. ఆ దేవుని మహిమను, ఆ దేవుని ప్రేమను నువ్వు అనేక మందికి ప్రకటించే వ్యక్తిగా ఉండాలా. దేవుడు నీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆ సిలువలో మరణించిన దేవుడు.
ఆ సిలువలో మరణించిన దేవుడు, మన కోసం త్యాగం చేసిన దేవుడు, తన రక్తాన్ని సిందించిన దేవుడు, మన కోసం శ్రమల గుండా నడిచిన దేవుడు. అనేక శ్రమలతో పోల్చుకున్నాడు దేవుడు, అనేక శ్రమల్లో ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ దేవుని ప్రేమ కోల్పోలేదు. ఆయన శిక్షించిన వారందరినీ కూడా దేవుడు క్షమించిన దేవుడు. దేవుడు క్షమించిన దేవుడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్న దేవుడు. అటువంటి శక్తివంతుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం. మన జీవితంలో మన శ్రమల నుండి విడిపించలేడని అనుకుంటున్నారా? మన బాధల నుండి తప్పించలేడని అనుకుంటున్నారా? దేవునికి అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే. సమస్తము సాధ్యమే. ఆయనకి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు ఒక్క మాట సెలవిచ్చాడంటే నీ బ్రతుకులు మారిపోతాయి, మన బ్రతుకులు మారిపోతాయి. ఆ సత్యవంతుడు, ఆ యథార్థవంతుడికి నువ్వు విజ్ఞాపన చేస్తే, ఈ విజ్ఞాపన దినమున నీ హృదయం సిద్ధపరచుకుంటే, ఆ పరిశుద్ధుడైన దేవునికి నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటే, దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఎడతెగక ప్రార్థన చేయాల. మనం మన జీవితంలో మనకు ఆశీర్వాదకరంగా ఏదైనా మేలైనది ఉన్నదంటే అది మన ప్రార్థన, విజ్ఞాపన. విజ్ఞాపన ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, దేవుడికి ఎప్పుడైతే నీ సంభాషణ ఉంటుందో, అప్పుడు నువ్వు దేవుని శక్తిని అనుభవించి ఒక సమాజంలో, పరిచర్యలో ఒక శక్తి వలె నిలబడతావు. దేవుని శక్తిని ఆశ్రయించు, దేవుని శక్తిని ఆశ్రయించు. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. పరిశుద్ధాత్ముడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సర్వాధికారి అయిన దేవా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు దేవా ఆరాధనలో మీరున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. దేవా, మాకు సమీపముగా ఉన్న దేవుడు, మా బాధలను, మా సమస్యలను విడిపించే దేవుడు, మీకు మాత్రమే మేము విజ్ఞాపన చేస్తున్నాం. మా బాధలు, సమస్యలు ఎరిగిన దేవుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఓదారుస్తున్నాం. ఆ దుఃఖాలన్నింటినీ కూడా, ఆ శ్రమలన్నింటినీ కూడా విడిపిస్తున్నాం. బాధల నుంచి, బంధకాల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నాం. అందరూ మమ్మల్ని వదిలిపెట్టినా కూడా మీరు మమ్మల్ని చేరదీస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. అనేక మంది మేలు చేసినా కూడా అనేక మంది మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు అనేక మంది ఉన్నారు. దేవా, నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ ప్రేమ ఎంతో గొప్పది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది దూరం అయిపోయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని వదిలిపెట్టలేదు, మమ్మల్ని వదిలిపెట్టలేదు. మమ్మల్ని దినదినము నీ ప్రేమ చేత, నీ కరుణ చేత, నీ కృప చేత, నీ దయ చేత మమ్మల్ని నడిపిస్తున్నావు. నీ శక్తివంతమైన ఆ మాటల ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నావు. నీ బలాన్ని బట్టి, నీ శక్తిని బట్టి మమ్మల్ని దినదినము ప్రోత్సహిస్తూ, ఆదరణ కలిగిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నావు. ఎంతో గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. ఈ లోకంలో మమ్మల్ని ఎంతమంది విడిచిపెట్టినప్పటికీ, ఎంతమంది వదిలిపెట్టుకున్నప్పటికీ మీరు మమ్మల్ని వదిలిపెట్టిన దేవుడవు, మమ్మల్ని వదిలిపెట్టిన దేవుడవు, మమ్మల్ని వదిలిపెట్టిన దేవుడవు. మాకు మీరు మాత్రమే తోడుగా ఉన్నారు, మీరు మాత్రమే తోడుగా ఉన్నారు. సర్వశక్తిమంతుడు అయిన దేవుడవు, నీవు మాకు తోడుగా ఉండగా మాకు దిగులు లేదు, భయము లేదు. మాకు దిగులు లేదు, భయము లేదు, దిగులు లేదు, భయం లేదు. ఎవరు వదిలిపెట్టినా, ఎంతమంది విడిచిపెట్టినా కూడా మమ్మల్ని ఆదరించే దేవుడు, మీరు మాకు తోడుగా ఉన్న దేవుడు. అనేక మంది తృణీకరించబడిన, విసర్జించబడిన వ్యక్తులు మీరు పెంట కుప్పల మీద నుండి
పైకి లేపే దేవుడు, పైకి లేపే దేవుడు, పైకి లేపే దేవుడు, గొప్ప దేవుడవు. ఆ దీన స్థితిలో నుండి నువ్వు పైకి లేపే దేవుడు, పైకి లేపే దేవుడు. ఎవరు లేరని దుఃఖంతో బాధతో అనేక మంది శ్రమలను అనుభవిస్తూ ఇబ్బందులు గుండా నడిచి ఆ ప్రజల కోసం విజ్ఞాపన చేద్దాం. ఆ ప్రజలను విడిపించే దేవుడు, ఆ ప్రజలకు ఆదరణకర్తగా తోడుగా ఉండే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఆ ప్రజలందరినీ దర్శించాలా, ఆ ప్రజలందరినీ విడిపించాలా. వారి సమస్యల నుంచి, వారి కుటుంబ బాధల నుంచి ప్రతి ఒక్కరిని దేవుడు విడిపించే దేవుడు. నా జీవము కలిగిన దేవుడు, నా జీవము కలిగిన దేవుడు. ఎండిన బ్రతుకుల నుంచి విడిపించే దేవుడు, ఎండిన బ్రతుకుల నుంచి విడిపించే, ఎడారి బ్రతుకుల్ని విడిపించే దేవుడు, ఎడారి బ్రతుకుల్ని ఆయన మాట ద్వారా, ఆయన వాక్కు ద్వారా మనల్ని స్వస్థపరిచే దేవుడు, ప్రతి సమస్య నుండి విడిపించే దేవుడు. ఆ జీవము కలిగిన దేవుడిని నువ్వు ఎప్పుడు వదిలిపెట్టొద్దు. దేవుడు నిన్ను వదిలిపెట్టి శ్రమల గుండా నడిపిస్తున్నాడని అనుకుంటున్నావేమో. నీవు వెళ్ళే మార్గము, నీవు నడిచే మార్గము ఆ దేవునికి తెలుసు, ఆ దేవునికి తెలుసు, ఆ దేవునికి తెలుసు. ఎప్పుడైతే ఆ శ్రమల గుండా, ఆ మార్గము గుండా నువ్వు నడుస్తావో, ఒక దినాన సువర్ణం వలె, రత్నము వలె నిన్ను మేలుకరంగా దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. శ్రమల గుండా ప్రయాణం చేసే విశ్వాసులారా, శ్రమలు బాధలతో ఇబ్బంది పడుతున్న విశ్వాసులారా, నీ శ్రమలు నిన్ను ఇంకా దేవుని దగ్గరకు రావడానికి మాత్రమే. నీ శ్రమలు ఇంకా దేవునితో సహవాసం చేయడానికి మాత్రమే. నీకు వచ్చిన బాధలు, ఇబ్బందులు, శ్రమలన్నీ కూడా ఆ దేవునితో అంటుకట్టబడ్డానికి మాత్రమే. ఆ శ్రమలన్నీ విడిపించే దేవుడు ఆయనే, ఆయనే. ఆయన్ని నువ్వు శ్రమలు వచ్చాయని వదిలిపెట్టుకుంటున్నావా? శ్రమలు వచ్చాయని వదిలిపెట్టుకుంటున్నావా? వదిలిపెట్టొద్దు, వదిలిపెట్టొద్దు. శ్రమలు తాత్కాలికమే, తాత్కాలికమే. యోబు జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు, యోబు దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడని ఏ తీర్మానం కలిగి ఉన్నాడు? మనకి ఏ శ్రమలు వచ్చినా కూడా దేవుడు ప్రవేశపెట్టాడు. మరలా దేవుడే తీసేస్తాడన్న ఆలోచనతో ఆ దేవుని శక్తిని మనం ఆశ్రయిద్దాం, ఆ దేవుని శక్తిని ఆశ్రయిద్దాం. సాతాను పెట్టే శ్రమలు, కొన్ని సాతాను పెట్టే శ్రమలు మనం ఎరిగి ఉండాలి. ఆత్మ నడిపింపు ద్వారా మాత్రమే, ఆ దేవుని చిత్తం నడిపింపు ద్వారా మాత్రమే. దేవుని చిత్తంలో ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, ఆత్మ నడిపింపులో ఎప్పుడైతే ఉంటావో, దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. ఇది సాతాను క్రియలా, లేకపోతే సాతాను పెట్టే శోధనలా నీకు తెలుస్తాయి. ఆ ప్రత్యక్షతలు నువ్వు చూడగలవు. సాతాను పెట్టే శోధనలను నువ్వు ధైర్యంగా ఎదిరించాలి, ఎదిరించాలి. నువ్వు ఆ సాతాను పెట్టే శోధనలను ఎదిరించాలంటే నీకు శక్తి ప్రార్థనా శక్తి మాత్రమే. నీకు దేవుడిచ్చిన శక్తి ఏంటంటే ప్రార్థనా శక్తి. ఆ ప్రార్థనా శక్తి నీలో ఉంటే, ఆ ప్రార్థన నీలో ఉంటే, దేవుడు ఆ సాతాను పెట్టే శోధనలన్నిటినీ కూడా, ఆ సాతాను తెచ్చిన శోధనలన్నిటినీ కూడా నువ్వు జయించగలిగే దేవుడు, జయించగలిగే వ్యక్తిగా ఉంటావు, జయించగలిగే వ్యక్తిగా ఉంటావు. సాతాను పెట్టే శోధన ఎప్పుడు నిన్ను మింగివేద్దామా, ఎప్పుడు నిన్ను పక్క ద్రోవ పట్టిద్దామా అని సాతాను ఎప్పుడు కూడా వల వేసి రెడీగా ఉంటాడు. కానీ దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తివి, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తివి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తివి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తివి. నీవు ఎప్పుడైతే దినదినము దేవునికి విజ్ఞాపన చేస్తావో, దేవుని ప్రార్థనా శక్తిని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, సాతాను క్రియలు నీ జీవితంలో పనికిరావు, సాతాను క్రియలు నీ జీవితంలో పనికిరావు. సాతాను నీ జీవితంలో ఆ క్రియల్ని ఎన్ని పెట్టినా కూడా, నీలో ప్రార్థన ఉన్నప్పుడు, దేవుని శక్తి ఉన్నప్పుడు, దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు, నీ హృదయంలో అపరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు నిన్నేమీ చేయలేవు, నిన్నేమీ చేయలేవు, నిన్నేమీ చేయలేవు. దేవుణ్ణి దినదినము ఆరాధిద్దాం, దినదినము ఆరాధిద్దాం. ఆ శక్తి కలిగిన దేవుడు మన జీవితాల్లో మేలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు.
ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కన్నీటితో కన్నీటితో దేవుణ్ణి స్తుతిస్తావా? నీ కన్నీటితో దేవుని పాదాలు కడుగుతావా? నీ కన్నీటితో యథార్థంగా నీలో ఏ దుఃఖమైతే ఉన్నదో ఆ దుఃఖాన్నంతా తీసివేసి కన్నీటితో దేవునికి విజ్ఞాపన చేయి. ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ప్రార్థన నిరీక్షణ నీ జీవితంలో లేదు. ప్రార్థన చేయాలనే ఆలోచన లేదు. అనేక మంది ప్రవక్తలు, అనేక మంది భక్తులు ఉపవాసం ఉండి దేవుణ్ణి స్తుతించారు. దేవుడు ఒక నూతన క్రియని నీ జీవితంలో ప్రారంభించాలంటే దేవునికి విజ్ఞాపన చేయి. ఆ దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈ లోకంలో ఉన్న లేకపోతే విశ్వాసులైన ప్రజలందరూ కూడా వారి అవసరతల కోసం విజ్ఞాపన చేసే వ్యక్తులుగా ఉన్నారు. వారి కుటుంబ సమస్యల కోసం, లేకపోతే చదువుల కోసం, పిల్లల పెళ్లిల కోసం విజ్ఞాపన చేసే వ్యక్తులుగా ఉన్నారు. దేవుని శక్తి నీలో ఉన్నప్పుడు, ఆ దేవుని ఆత్మ ద్వారా నడిపించే వ్యక్తివైతే ఆత్మ విషయాల కోసం, ఆత్మ ఫలముల కోసం, ఆత్మవరముల కోసం విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలు, ఆ దేవుడిచ్చే ఫలాలు, ఆ దేవుడిచ్చే కృపలను పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. కానీ నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? ఈ లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు వెతుకుతున్నావేమో. కానీ ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏం మాట చెప్తున్నాడంటే, ఆత్మ నడిపింపు ద్వారా నడిచే వ్యక్తివి, ఆత్మలో నడిచే వ్యక్తివైతే ఆత్మీయ విషయాల కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం నువ్వు విజ్ఞాపన చేయాలా. దినదినము నువ్వు ఎదుగుతూ ఉండాలా, ఆత్మీయతలో ఎదుగుతూ ఉండాలా. ఆ ఉత్సవం నీలో కనపడాలా. ఆ రివైవల్ నీలో ఉండాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తిని ఎప్పుడైతే నీకు ఇస్తాడో అనేక మంది నీ ద్వారా విడుదల పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మవరములు, ఆత్మ ఫలములు నీ జీవితంలో దేవుడు ఇస్తాడో అనేక మంది నీ ద్వారా దేవుని మాటలు, దేవుని శక్తిని ఆశ్రయించి అనేక మంది విడుదల పొందుకుంటారు. దేవునికి విజ్ఞాపన చేయి. ఆత్మీయ ఎదుగుదల కోసం, ఆత్మీయ ఫలముల కోసం దేవునికి విజ్ఞాపన చేయి. పరిశుద్ధుడైన దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేసే దేవుడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆ దేవాది దేవుణ్ణి మనం స్తుతించాలా, విజ్ఞాపన చేయాలా. ప్రార్థన అంటే దేవుడు మనతో మాట్లాడేది. దేవుడు మనం ఎప్పుడైతే దేవునికి విజ్ఞాపన చేస్తామో, దేవునితో మాట్లాడతామో, దేవుడు మన విజ్ఞాపనలు, మనం చేసిన ఆ ప్రతి మరులు కూడా వినే దేవుడు. మరి దేవుడు కటాక్షం కోసం మనం ఎప్పుడు ఎదురు చూడాలా? దేవుని చిత్తం కోసం మనం ఎదురు చూడాలా? నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, విశ్వాసంతో దేవుని అడుగుతావో, ఆ దేవాది దేవుడు నీ జీవితంలో నీ విశ్వాసాన్ని బట్టి మాత్రమే నువ్వు చేసిన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. విశ్వాసం లేకుండా నామకార్థంగా పెదవులతో ప్రార్థన చేస్తున్నావేమో. నీ హృదయంలో పూర్ణాత్మతోను పూర్ణ శక్తితోని నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నీకు జవాబిచ్చే దేవుడు కాదు. ఎప్పుడైతే విశ్వాసాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తావో, విజ్ఞాపన చేస్తావో, నీ విజ్ఞాపనలన్నీ విని జవాబిచ్చే దేవుడు, నా జీవము కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడిని
నువ్వు పొందుకోవాలంటే విశ్వాసంతో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. నమ్మకముగా ఉండు, దేవునికి నమ్మకముగా ఉండు, ఇష్టడిగా ఉండు, దేవునికి స్నేహితుడిగా ఉండు. దేవుడు నిన్ను వదిలిపెట్టడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు. మన జీవితంలో అనేక మందిని తృణీకరిస్తాం, అనేక మందిని క్షమించలేని వ్యక్తులుగా ఉంటాం, అనేక మందిని క్షమించలేని వ్యక్తులుగా ఉంటాం. కానీ దేవుని మాటలు ఏం చదివిస్తున్నాయండి? నీ శత్రువులను, నీ పొరుగు వారిని క్షమించు, ప్రేమించు, క్షమించు. ఎప్పుడైతే నీవు పొరుగు వారిని ప్రేమిస్తావో, ఎప్పుడైతే నీ శత్రువులను క్షమిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఇతరులకు మేలు చేస్తావో, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి. మేలు చేసేవాడు దేవుని సంబంధి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఇతరులను ప్రేమిస్తావో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు ప్రేమను చూపిస్తావో, ఎప్పుడైతే ఇతరులకు మేలు చేస్తావో, అప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తు సంబంధివి. నువ్వు ఇతరులకు హాని చేయాలనుకున్నావా, లేకపోతే ఇతరులకు చెడ్డ ఆలోచనలు చెప్పి చెడ్డ తలంపుల ద్వారా పక్కద్రోవ పట్టించాలనుకుంటున్నావా? నువ్వు దేవుని చూసిన వ్యక్తివి కాదు. దేవుడు నీకు దినదినము ఎందుకు ఆయుష్ ఇస్తున్నాడంటే, ఎప్పటికైనా నీ మనసు మార్చుకుంటావని, నిన్ను సరి చేసుకుంటావని, నీ హృదయాన్ని సరి చేసుకుంటావని, నిన్ను సరి చేసుకుని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావేమో, దేవుణ్ణి అపహాస్యం చేసే వ్యక్తిగా ఉన్నావేమో, దేవుని దుఃఖపరిచే వ్యక్తిగా ఉన్నావేమో. దేవుని దుఃఖపరుస్తున్నావా? ఇంకెన్ని రోజులు దుఃఖపరుస్తావు? ఎన్ని రోజులు వ్యర్థంగా జీవిస్తావు? దేవుని మాటలు ఆజ్ఞలు గైకొనవా? దేవుని చిత్తానుసారంగా నడువు, దేవుని ఆజ్ఞలు గనుకను. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడు, దేవునితో నడవడానికి ఇష్టపడు. ఈ లోకంలో ఎంతో మందిని మనం చూస్తే అనేక మంది ప్రజలు ఇబ్బంది పెట్టేవారుగా ఉన్నారు. కానీ దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను నమ్మిన వారిని నేను విడిచిపెట్టను అంటున్నాడు. నన్ను నమ్మిన వారిని నేను విడిచిపెట్టనని వాగ్దానం చేసిన దేవుడు. నువ్వెంతమందిని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా ఆ దేవుని శక్తి, ఆ విశ్వాసాలలో, ఆ బిడ్డల్లో దేవుని ప్రత్యక్షత ఉంది గనక దేవుడు నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా కూడా తిప్పికొట్టగలిగిన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. పేరుకు క్రైస్తవులుగా ఉండొద్దు. ఆ దేవుని శక్తి నీలో ఉండాలా, ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలా. అప్పుడు మాత్రమే మన జీవితం అనేక మందికి మాదిరికరంగా ఉంటుంది, అనేక మందికి సాక్షికరంగా ఉంటుంది. నువ్వు ఇతరులను ద్వేషించే వ్యక్తిగా ఉన్నావా? ఇతరుల పట్ల అసూయ కలిగి ఉన్నావా? ఇతరుల పట్ల స్వార్థం కలిగి ఉన్నావా? దేవుని మాటలు ఏం సెలవిస్తున్నాయి? అసూయ, స్వార్థం, కుట్రలు, కుతంత్రాలు ఇవి దేవునికి ఇష్టమైనవి కావు. నాకు అవి అసహ్యమైనవి. యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవాకు అసహ్యమైనవి. నీలో అవి ఉంటే తీసివేయి. ఒక విశ్వాసిగా ఎన్నో దినముల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వెళ్ళే మనమందరము ఆ దేవుని ప్రేమను కనపరచలేకపోతున్నాం. మన హృదయం నిండా మోసకరమైన ఆలోచనలు, చెడ్డ తలంపులు. దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. ఏదో ఒక దినమున తెలుసుకుంటారని దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు.
దేవుని పిల్లలుగా ఉండడానికి, దేవుని శిష్యులుగా, దేవుని విశ్వాసులుగా, క్రైస్తవుడిగా నువ్వు ఉండాలంటే ఈ లోకంలో నుండి ప్రత్యేకించుకోవాలా, ప్రత్యేకపరచుకోవాలా. ఆ ప్రత్యేకతలోకి నువ్వు రాకపోతే నువ్వు లోకంలో ఉన్న వ్యక్తివే. లోకంలో జీవించాలనుకుంటున్నావా? విశ్వాసిగా పిలువబడుతున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. విశ్వాసిగా ఉంటూ లోకంలో జీవిస్తున్నావా? లోకంలో నుండి వేరుపరుచుకుందాం. మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మనము దేవుని మీద తిరుగుబాటు చేస్తామని కాదు మనల్ని దేవుడు సృష్టించినది. దేవుడు మనతో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన స్తుతులపైన ఆసీనుడైన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం దుఃఖపెడుతున్నాం. ఆ దేవుణ్ణి చాలా బాధ పెడుతున్నాం. కానీ మన హృదయాలు కరగట్లేదు. కఠినపరుచుకొని మన హృదయాలు కఠినపరుచుకొని ఆ దేవాది దేవుణ్ణి ప్రపంచంలో అనేక మంది ఆరాధించబడుతున్న దేవుణ్ణి మనం స్తుతించలేకపోతున్నాం. మన హృదయాలు కఠినపరుచుకున్నాం. నమ్మకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నాం. దేవుడు కోరుకుంటుంది అది కాదు. మన జీవితాన్ని నుంచి దేవునికి సంతోషం కలిగించే విధంగా, దేవుణ్ణి సంతోష పెట్టే విధంగా మనం ఉండలేకపోతున్నాం. కానీ దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించేది అది కాదు. దేవుడు మనం పుట్టిన పిల్లని ఏ విధంగా అయితే గొప్పవారు అవ్వాలనుకుంటామో, దేవుడు తన పిల్లలుగా మనల్ని సృష్టించి ఈ లోకంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచు, అనేక మందికి సాక్షులుగా ఉండమన్నాడు. అనేక మందిని సువార్త ప్రకటించమని, అనేక మందిని ప్రవక్తలుగా, సేవకులుగా, సువార్తలుగా నియమించబడ్డాడు. కానీ విశ్వాసులుగా మనం మన జీవితాన్ని ఏ విధంగా ఉంచుకుంటున్నాం? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా నీ హృదయాన్ని సరి చేసుకో. ఆ మోసపూరితమైన, కుట్రపూరితమైన ఆ హృదయం నీలో ఉంటే నువ్వు దేవుని పిల్లలుగా, దేవుని శిష్యుడిగా పిలువబడుతుంది. అటువంటి ఆలోచనలు ఉంటే అవి దేవునికి ఇష్టమైనవి కాదు, దేవునికి అసహ్యమైనవి. ఒక విశ్వాసిగా ఇతరుల కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలా. ఇతరులను దేవుళ్ళకు నడిపించే వ్యక్తిగా ఉండాలా. ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలా. నీ పెదవులు దేవుని స్తుతించే పెదవులు, దేవుణ్ణి ఆరాధించే పెదవులు, దేవునికి విజ్ఞాపన చేసే పెదవులు. నీ నోటి మాటలు ఏ విధంగా ఉన్నాయి? నీ నోటికి కళ్ళెం వేసుకోగలుగుతున్నావా? అబద్ధాలు మాట్లాడుతున్నావా? చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా? చెడ్డ పనులు మాట్లాడుతున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? దేవుని స్తుతించే ఆ పెదవులు, ఇంకెంతకాలం? ఎన్ని దినములని వ్యర్థంగా గడుపుతావు? ఈ లోకంలో నీకేది శాశ్వతం కాదు. అన్ని కూడా అవి శాశ్వతం కాదు. ఈ లోకంలో నీకేది శాశ్వతం కాదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియని జీవితాలు, రోజుల్లో మనం ఉన్నాం. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నాం. నరుని ఆయుసు ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. దేవుడు నీకు సరైన సమయాన్ని ఇచ్చాడు.
ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని కోసం కష్టపడు. దేవుని పనిలో యథార్థంగా నమ్మకంగా ఉండు. దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన వాగ్దానాల్ని పౌలు భక్తుడు ప్రాణం పోయేంత వరకు దేన్ని వదిలిపెట్టలేదు. ఆ తీర్మానాలన్నిటినీ, నువ్వు చేసుకున్న తీర్మానం, నీ జీవితంలో చేసుకున్న తీర్మానాన్ని నువ్వెప్పుడు వదిలిపెట్టద్దు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు వదిలిపెట్టద్దు. ఎప్పుడు వదిలిపెట్టద్దు. పరిశుద్ధుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీ జీవితాన్ని ఒక నూతన కరముగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వెప్పుడైతే మారు మనసు పొందుతావో, నూతన స్వభావము, నూతన మనసు నీ జీవితంలోకి రావాలా. నీ మనసు మార్చుకోవాలా. నీ జీవితాన్ని మార్చుకోవాలా. నీ జీవితం మార్చుకోకపోతే ఆ దేవుడు మనల్ని నుంచి కోరుకునే ఆ స్తుతులు, ఆ కృతజ్ఞతలు, మనం సంతోషం కలిగించే వ్యక్తులుగా మనం ఉండలేం. ఆ దేవాది దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగా మనం ఉండలేం. ఈ జీవమయ పాటిది, మనకిచ్చిన ఈ జీవమయ పాటిది. ఎంత సమయం దేవుని కోసం నువ్వు సమయాన్ని ఖర్చు పెడుతున్నావు? దేవుని కోసం ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నావు? దేవుడు దేవునికి విజ్ఞాపన చేయి. ఇంకెక్కడైనా తప్పిపోయావేమో, ఇంకెక్కడైనా దేవునికి ఆయాసకరంగా, దుఃఖకరంగా ఉన్నావేమో. నీ జీవితాన్ని, నీ ఆత్మీయతను పాడు చేసే ఆ గుంట నక్కలు ఎక్కడైనా ఉంటే వేర్లతో పెకిలించు, వేర్లతో తీసివేయి. నీ ఆత్మీయ జీవితాన్ని, ఆ దేవునిలో ఎదిగే జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, దేవునికి ఇష్టలుగా ఉండే నీ జీవితాన్ని, ఏదైతే గుంట నక్కలు పాడు చేస్తున్నాయో వాటిని తీసివేయి. నిన్ను పాడు చేసేది అదేంటో నువ్వు ఎరిగి ఉండాలా, తెలుసుకోనాలా. నీ జీవితంలో దేవునికి ఏ స్థానం ఇస్తున్నావు? ప్రథమ స్థానం ఇస్తున్నావా? దేవుని నువ్వు ఏది ఎక్కువగా ఇష్టపడుతున్నావు? నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఉందా? నీ కుటుంబానికి ఉందా? లేకపోతే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఆలోచన చేయి. ఈ దినమున అనేక మంది కోసం మనం విజ్ఞాపనకర్తలుగా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన చేద్దాం. దేవుని సేవకుల కోసం విజ్ఞాపన చేద్దాం. ప్రార్థన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, బైబిల్ ద్వారా, ఆత్మీయ పుస్తకాల ద్వారా, కరపత్రికల ద్వారా, పాటల ద్వారా, సంగీతముల ద్వారా, మీడియా ద్వారా అనేక మంది సేవకులు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సేవకుల కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుని సేవకుల కోసం ప్రార్థన చేద్దాం. వారి పరిచర్య కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని ఇంకా దీవించాలా, ఆశీర్వదించాలా. వారి పరిచర్ని ఇంకా దీవించాలా, ఆశీర్వదించాలా. వారి కుటుంబంలో ఉన్న అవసరతలన్నీ తీర్చబడాలా. నిజంగా సేవ చేసే అనేక మంది సేవకులు, దేవుని కోసం సమర్పించుకున్న సేవకులు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. దేవా, వారి జీవితాల్లో ఆశీర్వాదాలతో నింపండి. వారి కుటుంబాన్ని మీరు బలపరచండి, సహాయం చేయండి. వారి పరిచర్ని దీవించండి, ఆశీర్వదించండి. దేవా నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఆ సేవకుల కుటుంబాన్ని, సేవకుల పరిచర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
సార్వత్రిక సంఘం కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ఆ సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా వారి కుటుంబాలు దీవించబడాలా, వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలా, అనేక మందికి మేలుకరంగా ఉండాలా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలా. విశ్వాసులందరూ నీ శక్తిని, నీ చిత్తంను ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలా. ఈ లోకంలో ఉన్నవన్నీ వదులుకొని ఆ పరలోక సంబంధమైన ఆ నిధుల కోసం, ఆ గుప్త నిధుల కోసం చూచే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయండి. సార్వత్రిక సంఘాన్ని అంతటినీ కూడా మీరు బలపరచండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. నమ్మకద్ద క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది క్రైస్తవుల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. వారు దేవుని శక్తిని తెలుసుకోవాలా, నామకార్థంగా ఉండొద్దు. అనేక మంది ఆ ప్రభువులో ఉండి ఆ ప్రభు సన్నిధానం నుండి వెనకకు పోయిన ఆ ప్రజల కోసం విజ్ఞాపన చేస్తున్న వారందరూ నిజమైన దేవుడు, లోకరక్షకుడును తెలుసుకోవాలా. అనేక మంది యథార్థంగా నీకు నమ్మకంగా నీ శక్తిని ఆశ్రయించే బిడ్డలుగా వారి జీవితాల్లో మేలు కలిగినట్లు వారి నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఆ శక్తిని ఆశ్రయించి ప్రభు కోసం పాటుపడే వ్యక్తులుగా ఉండటానికి మీరు సహాయం చేయండి. అనేక మంది విగ్రహారాధికుల కోసం విజ్ఞాపన చేస్తున్నాను. అనేక మంది విగ్రహారాధికులు ఈ లోకంలో, ఈ గ్రామంలో అనేక మంది ప్రజలు విగ్రహారాధన చేసే వ్యక్తులు ఉన్నారు. వారందరినీ మీరు దర్శించండి. ఈ రాత్రికాల సమయంలో మీరు దర్శించండి. వారి కోసం మేము విజ్ఞాపన చేస్తున్నాం. వారి పక్షముగా మేము విజ్ఞాపన చేస్తున్నాం. వారి కుటుంబాలను దర్శించండి. వారి జీవితాల్లో మేలును దయచేయండి, ఆశీర్వాదంతో నింపండి. నిజమైన దేవుడు తెలుసుకున్నట్లు వారిని దర్శించండి. అనేక మంది మాంత్రికులను, అనేక మంది ప్రజలను చేతబడి చేసే వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ పరిశుద్ధ రక్తం ద్వారా వారిని దర్శించండి. ఒకసారి తాకండి. వారి జీవితాల్లో అనేక మంది జీవితాలను నాశనం చేయడానికి, అనేక జీవితాలను ఇబ్బంది పెట్టడానికి వారు చేసే ఆ ప్రయోగాలన్నీ యేసు నామములో క్యాన్సిల్ చేయండి. కాల్చివేయండి వారి ప్రయోగాలన్నిటినీ. మీరే వారిని మార్చండి. అనేక మంది ప్రజలు ఆత్మహత్యలు చేసుకునేవారు క్షణిక ఆవేశంలో తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, లేకపోతే పిల్లలకు దూరంగా తల్లిదండ్రులు అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాం. వారి మనసులు, వారి తప్పును వారు సరి చేసుకుని కుటుంబంతో సంతోషంగా జీవించడానికి ఆత్మహత్య చేసుకున్న వారందరూ కూడా అనేక మంది కోసం విజ్ఞాపన చేస్తున్నాం. వారిని రక్షించండి, వారిని విడిపించండి, వారిని మీరే కాపాడండి. వారిని దేవునిలో నడిపించడానికి అనేక మంది ప్రజలను వారికి మంచి మాటలు చెప్పి నిబోధన ప్రకటించి ఆత్మహత్యను తప్పించడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. అనేక మంది వ్యాధిగ్రస్తులున్నారు. అనేక మంది బాధలతో, అనేక మంది ఆ మరణకరమైన రోగములతో, దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నారు. వారందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాం. యేసు నామములో ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. ప్రతి ఒక్కరూ అలనాడు మీరు చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి ఎంతో మంది స్వస్థతలు పొందుకున్నారు. ఎప్పుడు కూడా మీరు మీ సేవకుల ద్వారా అనేక మంది స్వస్థతలు జరిగిస్తున్నారు. ఈనాటికి కూడా అనేక మంది విడుదల పొందుకుంటున్నారు. ఆ దీర్ఘకాలపు వ్యాధులతో, అనేక రోగములతో, నడినెత్తి నుండి అరికాలి వరకు అనేక మంది ఆ వ్యాధులతో బాధపడుతున్న వారికి
యేసు నామములో, యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక, సంపూర్ణ స్వస్థత కలుగును గాక. వారి పక్షముగా మేము విజ్ఞాపన చేస్తున్నాం, వారి పక్షముగా యథార్థంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాం. సంపూర్ణ స్వస్థత కలుగును గాక, సంపూర్ణ స్వస్థత కలుగును గాక, సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ఇంకా ఈ లోకంలో అనేక మంది దెయ్యం పట్టిన వారు, రకరకాల దెయ్యముల చేతబడుల చేత బంధించబడి, రాత్రింబగళ్ళు బాధించబడి, అనేక మంది ప్రజల కోసం, విడుదల కోసం మనం విజ్ఞాపన చేద్దాం. ఆ ప్రజలందరూ, ఆ దెయ్యము పట్టిన వారందరూ దేవుని శక్తిని ఆశ్రయించి, ఆ దేవుని మహిమను ఆశ్రయించి ఆ దెయ్యములు వెళ్ళగొట్టబడాలి. యేసు ప్రభు ఎన్నో దెయ్యములు వెళ్ళగొట్టిన దేవుడు అని ఆ ప్రజలందరూ తెలుసుకోవాలా. ఆ దెయ్యముల నుంచి, చేతబడి శక్తుల నుంచి ఆ ప్రభు అయిన దేవుడు మాత్రమే విడిపించగలడు అని తెలుసుకొని ఆ దెయ్యములతో బాధపడుతున్న వారందరికీ విడుదల కలగాల. యేసు నామములో విడుదల కలగాల. అనేక మంది నిస్సహాయమైన స్థితిలో ఉన్నవారు, అనేక మంది ఆహారం లేక, ఆకలితో అలమటిస్తూ, వస్త్రాలు లేక ఎంతో మంది బాధపడుతున్నారు, నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు. వారందరికీ దేవుని బిడ్డలుగా సహాయం చేసేవారిని దేవుడు లేపాలా, సహాయం చేసేవారిని వారి దగ్గరకు పంపించి వారి అవసరతలు తీర్చాలా, విజ్ఞాపన చేయాలా. మనం అందరం ఆ దేవుడు అన్ని సహాయ శక్తిని తీసివేయాలా. ఎవరొకరి ద్వారా, దేవుని బిడ్డల ద్వారా, విశ్వాసుల ద్వారా దేవుడు సహాయం చేయగలడు. అన్ని సహాయమైన స్థితిలో ఉన్న వారందరూ విడుదల పొందుకోవాలా. వారి అవసరతల కోసం మనం విజ్ఞాపన చేద్దాం. వారి అవసరతలన్నీ యేసు నామములో తీర్చబడాలా. సహాయకారులు లేవాలా, సహాయం చేసేవారు లేవాలా. కుటుంబస్తుల కోసం విజ్ఞాపన చేద్దాం. ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, ఇంకెవరైతే దేవుని గురించి తెలుసుకోలేదో, మారు మనసు రక్షణ అనుభవం రాలేదో, వారందరి కోసం విజ్ఞాపన చేద్దాం. వారందరూ దేవుని తెలుసుకోవాలా. వారి జీవితం మార్చబడాలా. ఆ ప్రభువైన దేవుడు, సజీవుడైన దేవుడిని తెలుసుకోవాలా. వారి మనసులు మార్చబడాలా. వారి జీవితాలు మార్చబడాలా. దేవుణ్ణి తెలుసుకోవాలా. ఇంకా చెడు వ్యసనాలతో, ఈ లోక స్నేహితులతో, లేకపోతే తల్లిదండ్రులపై తిరుగుబాటు చేసే పిల్లలు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పిల్లలు, నిరుద్యోగంలో ఉన్న వ్యక్తులు, సంతానాలు లేనివారు, మోసపోయిన వారు, దినదినము కుంగిపోతున్న వారు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో నలిగిపోతున్న వారు, మన కుటుంబస్తుల్లో లేకపోతే మనకు తెలిసిన వారిలో ఎవరైనా ఉంటే వారి కోసం విజ్ఞాపన చేద్దాం. వారందరినీ సజీవుడైన దేవుడు వారి సమస్యల నుంచి విడిపించాలా, వారి బంధకాల నుంచి విడిపించాలా. ఆ శక్తి కలిగిన దేవుడిని ఆశ్రయించినప్పుడు, ఆ శక్తి కలిగిన దేవుడికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు విడిపించే దేవుడు. అనేక మంది క్షణికావేశం కలిగిన వ్యక్తులు కీడు కీడు చేయడానికి పరిగెత్తే ఆ క్షణికావేశాల కోసం విజ్ఞాపన చేద్దాం. వారు నిబ్బరమైన మనసు కలిగి ఉండాలా. నువ్వేది చేసినప్పటికీ ఒక విశ్వాసిగా, లేకపోతే ఈ లోకంలో ప్రజలుగా ఉన్న వ్యక్తివి ఆలోచన చేసుకోవాలా. క్షణికావేశలుగా ఉంటూ ఇతరులకు కీడు చేసే వ్యక్తులుగా ఉండొద్దు. అటువంటి వ్యక్తుల్ని దేవుడు దర్శించాలా. దేవుడు దర్శించాలా. వారి జీవితంలో ఏది సరైనదో వారు తెలుసుకోవాలా. మనం ఏది చేస్తున్నామో వారు గ్రహించాలా. దేవుడు వారి హృదయాలు మార్చాలా, వారి మనసులు మార్చాలా. దేవునికి విజ్ఞాపన చేద్దాం. దేవుడు వారి జీవితాలను మార్చే దేవుడు. అటువంటి శక్తివంతుడు దేవుడు. మరి అనేక మంది కోసం మనం విజ్ఞాపన చేసాం. వారందరి జీవితాలను మార్చి, వారందరి జీవితాలను విడుదలిచ్చి, వారికి ఎక్కడైతే అస్వస్థతగా ఉందో స్వస్థతలు ఇచ్చే దేవుడు, ఆ నిజమైన దేవుడికి మనం విజ్ఞాపన చేస్తాం. వారి పక్షముగా మనం నిలబడుతున్నాం.
వారి పక్షంగా మనం నిలబడుతున్నాం. దేవుడు వారికి సహాయం చేస్తాడు. దేవుడు వారికి సహాయం చేస్తాడు. దేవా నీకే స్తోత్రాలు. ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేస్తున్నాను. రాఫా రివైవల్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేస్తున్నాను. నీ చిత్తంలో ఉన్నది కనుక, మీ ఉద్దేశం కనుక ఈ ప్రదేశంలో ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీ స్థాపించబడింది. నీ ఉద్దేశాన్ని నెరవేర్చండి. నీ ఉద్దేశాన్ని నెరవేర్చండి. నీ ఉద్దేశాన్ని సఫలపరచండి. నీ చిత్తాన్ని అనేక మంది ప్రజలకు దీవెనకరంగా ఉండడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ మందిరములను మీరు నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మేము ఇంకా శక్తివంతులుగా, బలముగా వాడబడ్డానికి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. అనేక మందికి దీవెనకరంగా ఉండాలా, అనేక మంది ఆత్మలో నడిపించడానికి, అనేక మంది విశ్వాసులు ఈ మందిరం రావడానికి మీరే కృప చూపించండి. సహాయం చేయండి. మీ శక్తిని కనపరచండి. మీ మహిమతో అనేక మంది ప్రజలను తీసుకురండి. దేవా నీ మాట ఎప్పుడు వ్యర్థము కాదు. నీ వాగ్దానాలు ఎప్పుడు కూడా వ్యర్థము కావు. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తగిన కాలమందు, తగిన సమయమందు నెరవేర్చండి. ఇక్కడ జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా మీకు మహిమకరంగా జరిగించుకోండి. మీకు ఆశీర్వాదకరంగా జరిగించుకోండి. మీ మహిమను కనపరచండి. అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి వెలుగుకరంగా, అనేక మంది రక్షణలో నడిపించడానికి, అనేక మందికి సాక్షిగా ఉండడానికి మీరే కృప చూపించండి. అనేక మంది యూట్యూబ్లో చూస్తున్న ప్రజల కోసం విజ్ఞాపన చేస్తున్నాను. విశ్వాసుల కోసం విజ్ఞాపన చేస్తున్నాను. వారి జీవితాల్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఏ బాధలు అయితే ఉన్నాయో ప్రతి సమస్య నుంచి విడిపించండి. ప్రతి బాధ నుండి స్వస్థపరచండి. సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి. వారి అవసరతలు తీర్చండి. వారి పిల్లల చదువులు, వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. యూట్యూబ్లో అనేక మంది దీవించబడాలా, అనేక మంది కోసం మేము విజ్ఞాపన చేస్తున్నాం. అనేక మంది కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండే దేవుడు, మీకోసం ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే సంఘస్థులు, దైవజనులు ఎప్పుడు కూడా మీకు సహాయం చేయడానికి, మీకోసం ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా సంఘం సిద్ధంగా ఉంది. మీరు ఇంకా దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా యూట్యూబ్ పరిచయాన్ని కూడా మీరు తీసుకువెళ్ళండి. అనేక మంది ప్రజలకు చేరువుగా తీసుకువెళ్ళండి. అనేక మందికి ఆత్మీయతలో నడిపించడానికి, దేవుణ్ణి చేరువ చేసుకోవడానికి, ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి మీరే సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. పరిచర్ని మీ చేతులకు అప్పగిస్తూ విజ్ఞాపనలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి సమస్యలను, బాధల్ని మీరే జవాబు దయచేయమని, విడిపించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.